అన్న హాయ్ అన్న. అన్న మహేష్ బాబు గారు రాజమౌళి గారు SSMB 29 అనే ఒక చిత్రాన్ని అయితే మన ముందుకైతే అందిస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి రీసెంట్గా మహేష్ బాబు గారు ఎయిర్పోర్ట్లోని ఒక రెడ్ కలర్ జాకెట్ వేసుకుని ఆయన ఒక మంచి రకల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఏంటి ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? అసలు మామూలుగానే మహేష్ బాబు గారి సినిమాలు అంటేనే ఫ్యాన్స్కి పూనకాలండి. అసలుకి అతను మన దేశానికే కాదు, వరల్డ్ ప్రపంచ అందగాడు మహేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజమౌళి గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారి సినిమా అంటేనే ఇంకా ఊహ, ఇంకా ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంతైనా ఊహించుకోవచ్చు. సినిమా మాత్రం ఎప్పుడు రిలీజ్ అయినా 2,000 కోట్లు వసూలు చేసింది మహేష్ బాబు గారు రాజమౌళి కాంబినేషన్. అంటే మామూలుగా రాజమౌళి గారి సినిమాలు ఈ మధ్య ఏ సినిమా అయినా, బాహుబలి కానీ, త్రిబుల్ కానీ, ఏదైనా కానీ 1,000 కోట్లు 2,000 కోట్లు కలెక్షన్స్ తప్పకుండా వసూలు అవుతున్నాయి. అసలుకి మహేష్ బాబు గారు ఇప్పుడు ఈ కొత్త లుక్ చూస్తుంటే ఈ అడవిలో సింహం తిరిగినట్టుంది. జూలు విసురుతా సింహం కానీ అడవిలో తిరిగినట్టు ఈరోజు మహేష్ బాబు గారు ఆ లుక్లో ఒక అడవి రారాజు సింహం ఉన్నట్టున్నాడు. దానికి తెలిసి నాకు ఈ లుక్కే కాదు, ఈ సినిమాలో మహేష్ బాబు గారు 6 ప్యాక్ కూడా చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడు మహేష్ బాబు గారు, ప్రభాస్, ఎన్టీఆర్ గారు, లేకపోతే రామ్ చరణ్ గారు వీళ్ళంతా 6 ప్యాక్ చూపించారు, కానీ మహేష్ బాబు గారు ఎప్పుడు 6 ప్యాక్ చూపించలే. మామూలుగా అతను సన్నగా బాగానే హైట్ ఉంటాడు, కానీ ఎప్పుడు 6 ప్యాక్ చూపించలేదు. రాజమౌళి గారి కాంబినేషన్లో ఈ సినిమాలో ఈ లుక్తో పాటు ఏదైనా ఒక ఫైట్లో కానీ దేంట్లో కానీ 6 ప్యాక్ అనేది చూపిస్తే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. మహేష్ బాబు గారు 6 ప్యాక్ అంటే మామూలుగా ఉండదు. అది ఉండిద్దని నేను అనుకుంటున్నా 6 ప్యాక్ ఈ సినిమాలో. అన్న ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే బేసిక్లీ ఎవ్వరు కూడా బయటకు లుక్ అయితే రిలీజ్ అవ్వదు. ప్రభాస్ గారు అవ్వచ్చు, ఇండియా లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కానీ మరి మహేష్ బాబు గారు ఎందుకని ఇంత ఫ్రీడమ్గా తిరుగుతున్నారు అంటే ఏమంటారు? ఇప్పుడు అంటే సినిమా కూడా త్వరలో రిలీజ్ ఉంది కాబట్టి, మరి ఈ సంవత్సరం లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ ఉంది సినిమా కూడా. మ్యాక్సిమం చాలా వరకు షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే ఇంకా అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఇప్పుడు ఆ లుక్ ఉందని చెప్పి బయట తిరగకూడదని రూల్ ఏమి లేదుగా. ఇప్పుడు ఆయన మామూలుగా సినిమాలే కాకుండా ఆయన బయట హాస్పిటాలిటీ కానీ, విడిగా సేవా సంస్థల్లో కానీ అన్నింటిలో యాక్టివ్గా ఉన్నాడు. అలాగని లుక్ ఉంది కదా అని లోపల ఉండాల్సిన అవసరం లేదు, బయట తిరగచ్చు. దీనికి తోడు సినిమాలో లుక్తో బయట ఉన్నాడు కాబట్టి సినిమా పబ్లిసిటీ కూడా అనుకోవచ్చు. ఏదైనా కానీ లుక్ మాత్రం సూపర్ ఉంది. సినిమాలో నాకు తెలిసి 6 ప్యాక్ కూడా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. నిజంగా మహేష్ బాబు గారు ఒక 6 ప్యాక్ వాక్ చేసుకుంటే మరి మహేష్ బాబు గారికి మన తెలుగులోనే కాకుండా అదర్ ఏరియాస్లో మెయిన్గా బాలీవుడ్, హాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది? ఒకటండి, మెయిన్ మహేష్ బాబు గారు అనే అతను అందరు వాడు ఏ సినిమా హీరో అభిమానులైనా ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే అతను కల్మషం లేని మనిషి, మంచి వ్యక్తి. పిల్లల హాస్పిటల్ పెట్టి ఎంతోమంది గుండె చిన్నపిల్లలది చికిత్స చేసి అతనికి మంచి పేరుంది. దానికి తోడు మొన్న బాలయ్యబాబు ఆహా ప్రోగ్రాంలో ఏదో ప్రోగ్రాం కూడా చూశాను బాలయ్యబాబుతో. ఆ రోజే అతనికి ఆయన మాటల్లో అర్థమైంది మహేష్ బాబు గారిది ఆయన కల్మషం లేని మనిషి అని. అందరూ సినిమా హీరో అభిమానులు ఒక మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహేష్ బాబు గారికి అభిమానులు ఉన్నారు. ఈ సినిమా కోసం, అదే రాజమౌళి గారి కాంబినేషన్లో పడుతున్నారు మహేష్ బాబు గారి సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు అనేది రాజమౌళి గారు ఒక డేట్ ఇస్తే మాకు కూడా కొంచెం అంటే ఎప్పుడు రిలీజ్ అన్న మాకు ఉండిద్ది కదా. రాజమౌళి గారు అఫిషియల్గా పలానా డేట్ అని ఇస్తే మాకు బాగుండిద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.